బాగుంది. హ్యాపీ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా డిఫరెంట్గా స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ ఇచ్చాడు. చూడాలి జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది. ఆల్ ద బెస్ట్ రతన్ రిషి అండ్ టీమ్. ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. డిఓపి వర్క్ ఇస్ గుడ్. ఎడిటింగ్ బాగుంది. థ్యాంక్ యూ. ఈ సినిమా చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఏంటంటే జేమ్స్ గారు ఎన్ఆర్ఐ అయినా ఆయన అమెరికాలో సెటిల్ అయ్యి సినిమా మీద ప్యాషన్ తోటి సినిమా మీద ప్యాషన్ తోటి సినిమా తీశారు. నేను అంటే ఆయన హాలీవుడ్ అక్కడ ఉన్నారు కాబట్టి ఈ సినిమా చూస్తుంటే నాకు హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. మీ ఫస్ట్ ప్రయోగం చాలా బాగుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఆద్యంతరం కూడా చాలా బాగా తీశారండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా చాలా కొత్తగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా టెన్షన్తో ఉంది. మనం రివీల్ చేయకూడదు కానీ చాలా చాలా సూపర్ ఉంది. సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయండి. ముఖ్యంగా ఆ హీరో పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశాడు హీరో అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టెక్నికల్గా కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్ కూడా సినిమాని బాగా హ్యాండిల్ చేశారు. మన డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా హ్యాపీగా ఉందండి. అటువంటి డైరెక్టర్స్ ఈ సినిమా బాగుంది అంటూ అన్నది అది మాకు చాలా ఇన్స్పిరేషను, ఒక మోటివేషను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా ముందు ఇటువంటి మంచి సినిమాలు తీయాలని ఆశపడుతున్నాను. యాక్చువల్ ఆర్టిస్ట్ మూవీ చాలా బాగుంది అండ్ ఒక డిఫరెంట్గా చేశారు. సో ఈ మధ్య అంటే లైక్ అంటే బ్రదర్స్ సిస్టర్స్ ఆ కాన్సెప్ట్ మీద తీసుకున్నారు. సో టెక్నికల్ కూడా సినిమా చాలా బాగుంది అండ్ మా విశ్వన్న ఎడిటింగ్ డెఫినెట్లీ చాలా బాగా చేశాడు. సో డిఓపి కానీ లైక్ డైరెక్షన్ కానీ కొన్ని అక్కడ అనిపించాయి. బట్ ఓవరాల్ సినిమా బాగుంది. అందరూ తప్పకుండా చూడాలి సినిమాని. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్. కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా చాలా బాగుంది. సహజంగా కామెడీ సినిమాలు అంటే భాష తెలియాలి, కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కానీ యాక్షన్ సినిమాలు కానీ లేకపోతే అడ్వెంచర్ సినిమాలకి భాష లేకపోయినా కూడా చాలా బాగా తీశారు. సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. హీరో యాక్షన్ బాగుంది. మ్యూజిక్ అల్టిమేట్. మ్యూజిక్ మాత్రం చాలా బాగా కవర్ చేశాడు. ఇట్స్ వెరీ గుడ్ పిక్చర్. ఎవ్రీబడి కెన్ సీ దట్. మూవీ అయితే చాలా బాగుంది అండి. సో ఎంటైర్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి 2 ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కొంచెం బిట్ ఆఫ్ సస్పెన్స్ ఇంకా అండ్ ఓవరాల్ ద మూవీ కామెడీ అయితే చాలా బాగుండింది. ఇట్స్ అ మస్ట్ వాచ్ మూవీ. సో ఐ వుడ్ లవ్ టు ఇన్వైట్ యూ ఆల్ టు వాచ్ దిస్ మూవీ ఆన్ దిస్ వీకెండ్. ఏమైనా నచ్చింది సినిమా మొత్తంలో ఓవరాల్? సో ఎంటైర్ స్టోరీ మొత్తంలో ద మోరల్ ఆఫ్ ద స్టోరీ సో ఇంట్రెస్టింగ్. నో కాస్ట్ ఫర్ ద లవ్ and last lot and the actors and all upcoming actors, it was so fantastic and loved the movie. twist last lot twist matter. So ఆ twist బట్టి మొత్తం సినిమా అంతా అర్థమైపోతుంది. సో యా థ్యాంక్ యూ సో మచ్.